ఈరోజు రాయలసీమ ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు ఉద్దేశపూర్వకంగా చరమగీతం పాడినటువంటి నేపథ్యంలో రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాకు కూడా తీరని ద్రోహం జరుగుతుంది. నెల్లూరు జిల్లా రైతాంగానికి కూడా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఉరిలాగా మారుతుంది అని చెప్పి సోమశిల జలాశయాన్ని రైతులతో కలిసి సందర్శించి చంద్రబాబు తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సోమశిల జలాశయం పరిస్థితి, ఈ జిల్లా రైతుల స్థితి ఏ విధంగా ఉండబోతుంది అని చెప్పి పరిశీలించడానికి రైతులతో కలిసి మేమందరం సోమశిల జలాశయానికి వెళ్లాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, శాసన మండలి సభ్యులు, మాజీ శాసనసభ్యులు, ప్రధానమైనటువంటి నాయకులు అందరం కలిసి రైతులతో సోమశిల జలాశయాన్ని సందర్శిస్తే ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నష్టం ఏమిటో తెలియదు కానీ చంద్రబాబు నాయుడు డొలతనం, చంద్రబాబు నాయుడు దివాలా కోరుతనం, చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనం ఇవన్నీ బయటపడతాయనేటువంటి లక్ష్యంతో ఈరోజు చంద్రబాబు నాయుడు మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయించాలి, మమ్మల్ని నిర్బంధించాలి, మా గొంతు నొక్కాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రయత్నం పోలీసులను ఉసుగొలిపి చేయడం జరుగుతుంది. మేము చంద్రబాబుని అడిగేది, ఈ రోజు తెలంగాణ అసెంబ్లీలో అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, మేము ఇండోర్ అంటే రహస్యంగా మాట్లాడి చంద్రబాబును ఒప్పించి ఏదైతే రాయలసీమ ఎత్తిపోతల పథకం ఉందో దాన్ని ముందుకు తీసుకువెళ్లకుండా అడ్డుకున్నాము. కాబట్టి ఇది ఆయన ఆన్ రికార్డ్ తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం ప్రజలందరూ చూశారు. చంద్రబాబు నాయుడు దివాళా కోరుతనం ఏమిటంటే ఆయన చెప్పినటువంటి ఏదైతే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని ఎవ్వరూ ఖండించడంలే, దాన్ని తప్పుపట్టడంలే, అది జరగలేదని చెప్పడంలే. చంద్రబాబు నాయుడు రకరకాలైనటువంటి సన్నాయి నొక్కులు నొక్కుతూ ఈ రోజు ఒకసారేమో జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆగిపోయింది అని చెప్పి, ఒకసారి 20 టీఎంసీ నీళ్ల వల్ల ఏమో ఒరిగిపోతుంది అని చెప్పని ఈ రోజు చంద్రబాబు నాయుడు నోటుకుండా వచ్చేటువంటి మాటలు ప్రతి మాటలు కూడా రైతుల పట్ల చంద్రబాబు ఎంత అమర్యాదగా, ఎంత అగౌరవంగా, ఎంత లెక్కలేనితనం ప్రదర్శిస్తున్నాడని చెప్పడానికి ఇది ఉదాహరణ. ఎందుకు చెప్తున్నామంటే ఈ రోజు ఈ రాష్ట్రానికి చాలా మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. పనిచేసినటువంటి ముఖ్యమంత్రుల్లో ఈ రోజు పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో సహా రాయలసీమ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్లే. రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తులుగా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి వాడైతే రాయలసీమ నుంచి వచ్చినటువంటిది ఈ రోజు మిగిలిపోయినటువంటి పనులు ప్రారంభించి రైతాంగానికి అండగా నిలవాలి, వ్యవసాయాన్ని పండగ చేయాలనేటువంటి ఆలోచనతో రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని కోరుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడు, కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రైతుకు అండగా నిలవాలన్నటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టి ఈ రోజు అందులో భాగంగా ఈ రోజు రాయలసీమకు సంబంధించినటువంటి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దాని ద్వారా రాయలసీమ ప్రాంతానికి సంబంధించి గాలేరి, నగరి, హంద్రి, నీవా ఉన్నటువంటి ఏదైతే వెలుగొండ దగ్గర నుంచి అన్ని ప్రాజెక్టులకి, రిజర్వాయర్లకు నీళ్లు ఇవ్వడంతో పాటు రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఉమ్మడి జలాశయంగా ఉన్నటువంటి శ్రీశైలం తర్వాత అతిపెద్ద జలాశయాలు ఉన్నటువంటి జిల్లా నెల్లూరు జిల్లా. సోమశిల, నెల్లూరులో ఉన్నటువంటి మరొక కండలేరు జలాశయానికి నీరు తరలించి సోమశిలలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని కరువు సీమల్లో నుంచి ఈ రోజు కరువు కోరలో నుంచి చిక్కుకున్నటువంటి రాయలసీమతో పాటు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి మెట్ట ప్రాంతానికి తాగునీరు అందించాలన్నటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం ఈ రోజు చంద్రబాబు నాయుడు దానికి చరమగీతం పాడటం, చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది ఈ రోజు రైతుల పాలిట శరాఘాతంగా మారింది. కాబట్టి చంద్రబాబు నాయుడు స్వార్థ ప్రయోజనాల కోసం రహస్య ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఈ రోజు రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తూ ఈ రోజు చంద్రబాబు నాయుడు ఏ విధంగా మాట్లాడుతున్నాడు అనేటువంటిది ఒక పక్క తెలంగాణలో మాట్లాడుతుంటే ఈ రోజు తెలంగాణలో అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు 2014, 2019 మధ్య విచ్చలవిడిగా కడితే 800 అడుగుల నుంచే ఈ రోజు రీళ్లకు సంబంధించి వాటిని పవర్ జనరేషన్ కి తీసుకెళ్లిపోతుంటే, అదేవిధంగా ఈ రోజు కల్వకుర్తికి సంబంధించినటువంటి సామర్థ్యం పెంచితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించి ఈ రోజు ఒక ప్రాజెక్టు ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం ఈ రోజు అదేవిధంగా వచ్చేటప్పుడు జోరాల దగ్గర నుంచే కోయల్ సాగర, భీమ దగ్గర నుంచి ఎత్తిపోతల పథకానికి సంబంధించి, నెట్టంపాడు ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇష్ట ప్రకారం రోజుకి 8 టీఎంసీలు ఈ రోజు దౌర్జన్యంగా దబాయించి నువ్వు మాట్లాడలేక కోట్ల కేసులో ఇరుక్కొని ఈ రోజు ఆ రోజు దోషిగా దొంగతనంగా ఈ రోజు పలాయనం చెత్తగించి తెలంగాణ ప్రాంతాన్ని వదిలేస్తే తెలంగాణ ప్రాంతాన్ని నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు వదిలేయడంతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను పణంగా పెట్టి ఆ రోజు నువ్వు పట్టించుకోకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరించి రోజుకి 8 టీఎంసీల నీరు 877 అడుగుల నుంచే ఈ రోజు దాదాపుగా తోలుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే మీరేమి పట్టించుకునేటువంటి పరిస్థితిలో లేరు. దాని లెవెల్ 885 అడుగులుంటే 800 అడుగుల నుంచే ఈ రోజు దాదాపుగా 777 అడుగుల నుంచే ఈ రోజు వాళ్ళు నీరు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఏర్పడితే దాని గురించి నోరెత్తి మాట్లాడేటువంటి పరిస్థితి ఈ రోజు చంద్రబాబుకు లేదు. కాబట్టి 3 టీఎంసీల నీరు మనం తీసుకురావాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. సిగ్గుందా, బుద్ధుందా తెలియదు కానీ మీరు మాట్లాడేటువంటి మాటలను చూస్తే రైతులు మీ నోళ్ల మీద కొడతారు, మూతి మీద కొడతారు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోవడం, దానికి సంబంధించి గ్రీన్ ట్రిబ్యునల్ ఏదైతే
ఏదైతే ఉందో దానికి సంబంధించి వాళ్ళు ఆ రోజు 920 కోట్ల రూపాయలు వాళ్ళకి జరిమానా విధించి రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మొండిగా వెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని మొండిగా ఈ రోజు 3 టీఎంసీలు నీళ్లు తీసుకురావాలని చెప్పి ఆ పనులు పురోగతిలో ఉంటే అర్ధాంతరంగా నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరగలేదు, దానివల్ల 20 టీఎంసీల వల్ల నష్టం లేదు, రకరకాలైనటువంటి మాటలు మాట్లాడి ప్రజల్ని డైవర్షన్ పాలిటిక్స్కి పురుగొలుపుతూ వాళ్ళ మైండ్ డైవర్ట్ చేస్తూ రైతులు దృష్టి మరలుస్తూ ఈరోజు ఏదన్నా దాని దగ్గరికి వెళ్ళి సోమశిలను చూపించి రైతులందరూ ఈరోజు స్వచ్ఛందంగా మేమందరం వస్తాం. ఈరోజు ఒక్కసారి అర్థం చేసుకోండి, నెల్లూరు జిల్లా రైతాంగం అర్థం చేసుకోవాల్సింది లక్షల ఎకరాలు వేసినటువంటి పంటలు ఎన్నో సందర్భాలలో చివరి 1-2 తడులు నీళ్లు లేక ఈరోజు పాపం వాళ్ళకు పంట ఎండిపోయినటువంటి దుస్థితి ఉంది. పాపం గొంతు తడుపుకోవడానికి నీళ్లు లేక మైళ్ళు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈరోజు త్రాగునీరు తెచ్చుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడింది. అటువంటి పరిస్థితుల్లో 1-2 తడులు నీళ్లు ఇస్తే ఆ సంబంధించినటువంటివి అవి ఈరోజు పూర్తిగా పండుతాయి. అటువంటి నేపథ్యంలో ఒక్క రోజు మనం లిఫ్ట్ చేసుకుంటే 3 టీఎంసీలు నీళ్లు మనం తీసుకురాగలిగితే నేరుగా సోమశిల జలాశయానికి తీసుకొస్తే సోమశిల కండలేరు జలాశయం ఉన్నటువంటి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి భూములు కానీ ఈ రోజు మనం పెట్టుకున్నటువంటి హై లెవెల్ కెనాల్ కానీ ఆనం సంజీవ్ రెడ్డి హై లెవెల్ కెనాల్ కానీ ఇవన్నీ కూడా ఈరోజు సుభిక్షంగా ఉండాలి అంటే సమర్థవంతంగా సమృద్ధిగా నీరు ఉండాలి. ఆ నీరు తీసుకురాగలగాలి. ఆ నీరు తీసుకురాగలిగేటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే దానికి తూట్లు పొడిచి ఈరోజు దాని మీద ఈరోజు ప్రజల్లో ఒక తెలియనటువంటి ఉద్రిక్త వాతావరణం నెలకొల్పితే చంద్రబాబు నాయుడు ద్రోహం చేశాడు, చంద్రబాబు నాయుడు ద్రోహం అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనపడింది అని చెప్పి ఈరోజు రైతులందరూ మాట్లాడుకునేటువంటి పరిస్థితి ఏర్పడితే రైతులందరూ రండి వెళదాం మనం సోమశిలకి, సోమశిల జలాశయం దగ్గర వెళ్దాం, అక్కడే చంద్రబాబు నాయుడు సంగతి అమితుమి తేల్చుకుందాం, మనం మాట్లాడదాం దాని గురించి అంటే ఈ రోజు మేము జలాశయం దగ్గరికి శాంతియుతంగా గొడవలు లేవు, మా దగ్గర మారణాయుధాలు ఏమీ లేవు, శాంతియుతంగా వెళ్లి మేము అయ్యా ఈ సోమశిల పరిస్థితి ఏంది, ఈ సోమశిల గతి ఏంది, రైతులకు సంబంధించి రేపు రాబోయేటువంటి రోజుల్లో రైతుల భవిష్యత్తు ఏంది అని అడుగుదాము, మాట్లాడదాము, చంద్రబాబు నాయుడు కనువిప్పు కలిగించేటువంటి పరిస్థితి చేద్దామంటే ఈరోజు దాన్ని అడ్డుకోవడానికి పోలీసులను ఉసుగొల్పి ఈరోజు మమ్మల్ని అందరినీ హౌస్ అరెస్టులు చేయడం, నిర్బంధించడం, మమ్మల్ని దొంగల్లాగా దోషుల్లాగా చూడడం ఇవన్నీ సరైనటువంటి పద్ధతి కాదు. చంద్రబాబు గుర్తుంచుకోవాల్సింది 6 100 106 సరే రాయలసీమకు సంబంధించి రాయలసీమ ప్రాంతంతో పాటు నెల్లూరు జిల్లాకి ఒంగోలులో సంబంధించినటువంటి కొంత ప్రాంతానికి ఆ రైతాంగానికి తీరని ద్రోహం చేసినటువంటి రైతు ద్రోహి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు మెడలు ఉంచి మీ చీకటి ఒప్పందాలు మీకు సంబంధించి ఆయన చెప్పి ఇంకా చాలా విషయాలు మాట్లాడుకున్నామని, ఏ విషయం మాట్లాడుకున్నా చంద్రబాబు నాయుడు ఆలోచన జిల్లా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజల ప్రయోజనాలని నువ్వు రేవంత్ రెడ్డి ముందు తాకట్టు పెట్టి నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు చేస్తున్నటువంటి పనులు, దాని మీద మాట్లాడేటువంటి వాళ్ళ గొంతు నొక్కాలని నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయాలు, నువ్వు ఉసుగొలిపేటువంటి ఈ పోలీసులు వీళ్ళెవ్వరు కూడా మమ్మల్ని అడ్డుకోలేరు. కాబట్టి చంద్రబాబు గుర్తుంచుకోవాలి, బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు ఈ ప్రజలు, ఈ దేశ ప్రజలు బ్రిటిష్ పాలకులను తరిమి కొట్టినటువంటి ప్రజలు. ఆ తరిమి కొట్టినటువంటి సంఘటనలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక అమోఘమైనటువంటి పాత్ర పోషించినటువంటి సందర్భం. అందుకనే చంద్రబాబు నియంత్రణతో పోకడలేకపోతే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలు తరిమి కొట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని గమనించి ఇకనైనా ఇటువంటి నియంత్రణతో పోకుండా శాంతియుతంగా మేము ఏదైతే ఈరోజు అక్కడికి వెళ్లాలనుకున్నామో వెళ్తాం, రైతులతో కలిసి మాట్లాడతాం, సోమశిలకు సంబంధించినటువంటి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలకు వివరించేదాకా మేము ఎక్కడా కూడా విశ్రమించేది ఉండదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పోలీసు అందరూ కూడా తెలియజేసేది మేము వెళ్లేటువంటి ఈ కార్యక్రమాన్ని దయచేసి అడ్డుకోవద్దు, మీరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దు, రేపు జరగబోయేటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలిగితే దానికి నెల్లూరు జిల్లా పోలీస్, నెల్లూరు జిల్లా ఎస్పీ గారే బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది, చంద్రబాబు బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.